తమ్ముడు ఇక్కడ నన్ను టచ్ చేస్తే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వస్తారు. ఈ డైలాగ్ చెప్పింది కూలీ సినిమాలో మన రజనీకాంత్ గారు అనమాట. ఇప్పుడే కూలీ సినిమా చూసి రావడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అనమాట చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితే లోకేష్ కనకరాజ్ గారు అయితే రాసుకున్నాడు. అయితే దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉందనేది మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. మన రజనీకాంత్ గారి దేవా క్యారెక్టర్ కావచ్చు, నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ కావచ్చు, శోభిన్ గారి దాయల్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఇంకోటి అయితే ఉంది. అది కన్నడ హీరోయిన్ అయిన రచన రామ్ గారు అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర అయితే చేసింది ఆవిడ. ఇంకా మన శృతి హాసన్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఆవిడది. ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ రివెంజ్ స్టోరీ. ఒక ఫ్రెండ్ చనిపోతే ఆ చనిపోయిన ఫ్రెండ్ వచ్చి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, ఆ రివెంజ్ తీర్చుకునే క్రమంలో ఆయనకి ఎదురైన సంఘటనలు ఏంటనేది ఈ సినిమా కథ. ఇంక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ అయిన తర్వాత సినిమా అలా స్లోగా టేక్ ఆఫ్ అయితే అయింది. ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో నాగార్జున గారి ఒక 2-3 సీన్లు అయితే ఉంటాయి. ఆ సీన్లు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ప్రీ ఇంటర్వెల్ ముందు పోర్ట్లో ఒక సీక్వెన్స్ అయితే ఉంటది అనమాట. అక్కడి నుంచి ఇంటర్వెల్ పార్ట్ వరకు నాగార్జున గారి యాటిట్యూడ్ ఏదైతే ఉందో పీక్స్ అనమాట. ఇంకా మన రజనీకాంత్ గారి ఎంట్రీ సీక్వెన్స్ కావచ్చు, ఆ సాంగ్ కావచ్చు, ఇంకా హాస్టల్లో ఫైట్ కావచ్చు, ఇంకా ఇంటర్వెల్ ముందు మన నాగార్జున గారికి రజనీకాంత్ గారికి జరిగే సీన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ లో ఇవైతే బాగా పేలాయి. ఇంకా వీళ్ళిద్దరితో పాటు శోభిన్ గారు ప్లే చేసిన దాయల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సినిమానే నడిపించిందనే చెప్పాలి. అది సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమైంది. ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, నిజంగా ఆ క్యారెక్టర్ అయితే అల్టిమేట్. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 10 సినిమాలను అయితే వదిలేసుకున్నాడని లోకేష్ కనకరాజ్ గారు అయితే చెప్పారు. వదిలేసుకోవచ్చండి, తప్పు అయితే లేదు. ఈ విధంగా కొన్ని హై మూమెంట్స్ తో డ్రామాతో ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటదనే ఎక్స్పెక్టేషన్స్ తో మనం అయితే ఇంటర్వెల్ అయిన తర్వాత అయితే సినిమాలోకి అయితే వస్తాము. అయితే సెకండ్ హాఫ్ అయితే ఆ అంచనాలు అయితే అందుకోలేకపోయింది. అయినా సరే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టే సీక్వెన్స్ ఏంటంటే ఆ మ్యాన్షన్ సీక్వెన్స్ అనమాట. అది ఒక లాంగ్ సీక్వెన్స్. అదే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తానికి హైలైట్. ఆ సీక్వెన్స్ లో ఉండే డ్రామా కావచ్చు, బిల్డప్ కావచ్చు, రజనీకాంత్ గారి ఎలివేషన్స్ కావచ్చు, ఇంకా కొన్ని క్యామియో ఫైట్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇంకా ఆ హోల్ సీక్వెన్స్ లో ఉన్న టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టాయనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కాకుండా సెకండ్ హాఫ్ లో అనుకున్న హై మూమెంట్స్ అయితే నాకైతే కనపడలేదు. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కొంతమందిని అయితే సాటిస్ఫై చేస్తే కొంతమందిని అయితే సాటిస్ఫై చేయదనమాట. నేను కూడా అంతకైతే సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ మనం అప్పుడు దాకా చూసింది 2 క్యారెక్టర్స్ అనమాట. సైమన్ క్యారెక్టర్, రెండోది శోభిన్ గారి దాయల్ క్యారెక్టర్. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఈ 2 క్యారెక్టర్స్ తో కాకుండా మరొక క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అదే మన అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్. పోనీ అదేమన్నా విలన్ క్యారెక్టర్ అంటే కాదనమాట. రజనీకాంత్ గారికి ఎలివేషన్ ఇవ్వడానికి ఆ క్యారెక్టర్ వచ్చినట్టయితే నాకైతే అనిపించింది. ఆ క్యారెక్టర్ ఏదో ఇరికిచ్చి క్యామియోన్ అయితే పెట్టినట్టయితే నాకైతే అనిపించింది. ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఈ సినిమాకి లేదని నాకైతే అనిపించింది. అంటే సైమన్ క్యారెక్టర్ ని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి సినిమాని కూడా సైమన్ క్యారెక్టర్ తోనే ఎండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున గారి సీన్స్ 2, 3, 4 ఉన్నా సరే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో ఆయన అయితే చాలా తక్కువ కనపడతాడు. ఇంపాక్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటది. ఇంకా ఈ సినిమాకి మెయిన్ వెన్నుముక్క ఎవరంటే రజనీకాంత్ గారి క్యారెక్టర్ కాదు, లేకపోతే నాగార్జున గారు ప్లే చేసిన సైమన్ క్యారెక్టర్ కూడా కాదు. 2 క్యారెక్టర్స్ అనమాట. నేను ఇందాక మాట్లాడాను, మళ్ళీ మాట్లాడుతున్నాను. అదే మన శోభిన్ గారు ప్లే చేసిన దాయల్ క్యారెక్టర్, ఇంకా రచనా రామ్ గారి క్యారెక్టర్ అనమాట. ఈ 2 క్యారెక్టర్సే ఈ కూలీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాకు కూడా కారణం. ఆ 2 క్యారెక్టర్స్ లేకపోతే సినిమా ఎప్పుడూ అయిపోద్ది. నిజంగా ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాని అయితే ముందుకు తీసుకెళ్తే ఇంకా మన సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోలే, కానీ ఆయన అయితే చాలా తక్కువ అయితే కనపడతాడు. ఇంపాక్ట్ అయితే ఉంటది. శృతి హాసన్ గారిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోలు. ఈ విధంగా సినిమా అయితే ఉంది. ఇంకా వీళ్ళతో పాటు ఉపేంద్ర గారి క్యామియో పర్లేదు, ఓకే అనిపించింది. ఈ విధంగా సినిమా మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమాలో ఒక ప్రాపర్ విలన్ అయితే లేడని నాకైతే అనిపించింది. అదే విధంగా ఒక ప్రాపర్ ఎండింగ్ కూడా లేదని నాకైతే అనిపించింది. అంటే ఒక కంప్లీట్నెస్ తో మనం అయితే బయటికి రాము. అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో ఎలివేషన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటది అనమాట. అంటే సినిమాలో హీరో విలన్ చంపేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అయితే చూసే ఆడియన్స్ కి అయితే వస్తుంది. అది ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అదైతే నాకైతే రాలా. మనకని అందరినీ కలుపుతుంది దేనికి కానీ
నాకైతే లేదు అనిపించలా. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి విలన్ లాగా సెటప్ చేసిన నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ నే క్లైమాక్స్ లో కూడా ఇంకొద్దిగా పెంచి ఇంకొద్దిగా బాగా వాడుకుని ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. అప్పుడు ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే వచ్చేదని నాకైతే అనిపించింది. అదనమాట మ్యాటర్. టోటల్ గా కూలీ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. యావరేజ్ సెకండ్ హాఫ్ అనమాట. మరి సినిమా అయితే నాకైతే ఓకే. 100% ఎక్స్పెక్ట్ చేస్తే 75% అయితే నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఆ 25% అయితే నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. మరి ఈ సినిమా మీలో ఎవరైనా చూసుంటే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.